గురించి సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నాను. నువ్వు చేసే ప్రతి పని రహస్యంగా ఉంది. ఎవరెవరో నిన్ను వేరే వేరే పేర్లు పెట్టి పిలుస్తున్నారు. హూ ఆర్ యు? నేను ఇప్పుడే నాకు నిజం తెలిసి తీరాలి. జెస్సీ, నేనేం తప్పు చేశాను? యు షుడ్ లీవ్ us, okay? జెస్సీ, నా మాట విను. జెస్సీ, డోంట్ టచ్ మీ. జెస్సీ, గెట్ లాస్ట్. యు ఆర్ ఎ చీట్. జెస్సీ, 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 ఆగు. జెస్సీ, మేజర్ అంకుల్ వచ్చి అడిగితేనే నువ్వు నిజం ఆగు. చెప్తావు. జెస్సీ, వద్దంటున్నాను కదా. నన్నే తోసేస్తావా? ఎవరో తెలియాలా? ఏం చేస్తున్నావు? సార్, న్యూస్ పేపర్ బిల్. సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. ఒరే బంగారం, అమ్మా రా 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 రా. నా బంగారం బా మాడికిపోయింది. అడవిలోకి వెళ్ళింది. కట్టెలు తెచ్చేదానికి పోయిందా? నువ్వు ఆడుకో.
కావాలండి? లక్ష్మి మేడం కలవాలి. టైమ్ ఆఫీస్లో సైన్ చేసేయాలండి. సార్, మేడం గారు వస్తున్నారు, పక్క జరగండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి, లీగల్ అడ్వైజర్తో మాట్లాడాలి, ఓకే. తర్వాత జాబ్ ఇంటర్వ్యూ. ఓకే. మ్యామ్, ఇంటర్వ్యూ లిస్ట్. ఓకే సంధ్య. ఎస్ మ్యామ్. అరుణ్ కుమార్. పేరు? మేడం నా పేరు అరుణ్ కుమార్. నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. నా పేరు హరిణి మేడం. లక్ష్మి, బీఎస్సీ కెమిస్ట్రీ. బిఏ ఎకనామిక్స్. బీఎస్సీ అగ్రి మ్యామ్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? 7 years ఎక్స్పీరియన్స్. కంప్యూటర్ సెక్షన్లో వర్క్ చేశాను. టైం లిమిట్ లేకుండా వర్క్ చేస్తాను. ఏ సెక్షన్లో అయినా ఓకే. ఐల్ పుట్ మై మాక్సిమం ఎఫర్ట్. రూపా, కొంచెం పట్టుకుంటారా? హలో కృష్ణ, కొంచెం టైం పడుతుంది. బంగారం, ఏం కావాలి నీకు? అమ్మ వచ్చేస్తుందిరా. నా పేరు రూప. నేను ఎంబీఏ చదివాను. నాది ఇదే ఊరు. ఈ మధ్య ఒక యాక్సిడెంట్లో నా హస్బెండ్ చనిపోయారు. నేను జాబ్ చేస్తేనే నా కొడుకును పోషించుకోగలను. అందుకే ఈ జాబ్కి అప్లై చేశాను. నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. మిస్టర్ అరవింద్, ప్లీజ్ కమ్. హాయ్, ఐఎమ్ అరవింద్. యువర్ ఫ్రమ్? ముంబై. ఏం చదువుకున్నారు? ఎంఎస్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, హార్వర్డ్ యూనివర్సిటీ. ఓ, చూశాను. ఇప్పుడున్న వారి దగ్గర లేని క్వాలిఫికేషన్స్ మీలో చాలా ఉన్నాయి. అరవింద్, యాక్చువల్గా మీ పేరు లిస్ట్లో లేదే. కెన్ ఐ సీ యువర్ ఫైల్? ఫైల్? ఏం ఫైల్? ఫైల్ లేకుండానే ఇంటర్వ్యూకి వచ్చారా? ఇంటర్వ్యూనా? జోక్ చేస్తున్నారా? మీరే కదా లక్ష్మి? అవును. నేను ఇక్కడికి పెళ్లి చూపులకు వచ్చాను. వాట్? నేనెవరో తెలుసా? తెలుసుకొని వచ్చాను. 1400 acresలో 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సంవత్సరానికి 18 లక్షల కిలోల టీ ప్రొడక్షన్, ఫ్యాక్టరీ, కంపెనీ, ఎస్టేట్ మూడిటికి చైర్పర్సన్ మీరే. 2019 బెస్ట్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ బిజినెస్ టుడే మ్యాగజైన్లో మీకే ఇచ్చారు. 136 సంవత్సరాల పారంపర్య ఆస్తికి మీరే వారసురాలు. ఇప్పటికి మీ నెట్ అసెట్ 968 crores. ఇవన్నీ ఉన్నా కూడా మీ లైఫ్లో ఒక విషాదం. 2 ఏళ్ల క్రితం మీ హస్బెండ్ చనిపోవడం. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి మీరు కోలుకుంటున్నారు. ఇంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న అందమైన సింగిల్ మదర్కి మ్యాచ్ కావాలనే యాడ్ చూసి అప్లై చేశాను. పర్సనల్ ఇంటరాక్షన్కి రమ్మని చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను. అలా మీకు నమ్మకం లేకపోతే మీరు పంపించిన ఇన్విటేషన్ మెయిల్ని చూడండి. సారీ మిస్టర్ అరవింద్, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. మీరు మేనేజర్ ఇంటర్వ్యూకి వచ్చారని చెప్పొచ్చు కదే. అవును, మేనేజర్ ఇంటర్వ్యూకే మీరు వచ్చారు. నాకు తెలియకుండా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన యాడ్ అయ్యి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. మీకు అనవసరంగా శ్రమ కల్పించినందుకు ఐఎమ్ రియలీ సారీ. డేజీ, రాను పోను టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంతో చూసి ఇతనికిచ్చి పంపించు. ఓకే మ్యామ్. డబ్బిచ్చి మీరు గొప్ప వాళ్ళు నిరూపించుకుంటున్నారా? అయ్యయ్యో, అలా అనకండి. మరేమనాలి? చేసిన తప్పుని డబ్బుతో సరిదిద్దుకునేవాళ్లే డబ్బున్నవాళ్ళు. నేనలా కాదు. సరే అయితే, నిజంగా మీరు నాకేదైనా చెయ్యాలనుకుంటే బయట ఆ పాపతో ఉన్నారు కదా, రూపా. రూపా, ఆవిడకి జాబ్ ఇవ్వండి. మీరు కావాలనుకున్న అన్ని క్వాలిఫికేషన్స్ ఆవిడకున్నాయి.
అది మాత్రమే కాకుండా షీఈ్ అ విడో అండ్ అ సింగిల్ మదర్. ఐ థింక్ షీ రైట్లీ డిజర్వ్స్ ఇట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నిత్య నిత్య అక్కడ తెలీదమ్మా. నిత్య ఎక్కడుంది? గార్డెన్లో ఉన్నారమ్మా. ఏ సిద్ధు, ఏంట్రా నిన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు? పార్టీలో అంతా గాడిద. ఎవరిని అడిగి మ్యాట్రిమోనీలో యాడిచ్చా? ఒకడు ఇంటర్వ్యూకి వచ్చాడు కదా అనుకుంటే నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారని చెప్పాడు. నాకెంత అవమానంగా అనిపించిందో తెలుసా? ఇందులో అవమానం ఏముందక్క? హైట్ 5'10", వి షేప్ బాడీ, బ్రౌన్ ఐస్, జోడియాక్ సైన్ లియో, మంచి కట్అవుట్, మోడల్లా ఉన్నాడు. అందుకే రమ్మన్నాను. నచ్చితే చేసుకో. అశోక్ స్థానంలో ఇంకొకరా? నో ఛాన్స్. లాజిక్గా ఆలోచించు. నాకు పెళ్ళైన తర్వాత నేను సిద్ధుతో స్టేట్స్ వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా పాపతో చాలా బాధపడాలి. నీది అనుభవించే వయసక్క. నువ్వేం ముసల్దానివి కాదు. ఏడిపించడానికి, నవ్వించడానికి, నీతో ప్రేమగా మాట్లాడడానికి నీకో తోడు కావాలి. మీ ఇద్దరిని అరవింద్ చాలా బాగా చూసుకుంటారక్క. ఒప్పుకో లక్ష్మి, ప్లీజ్. అదొదిలే. పాప ఎక్కడా? The importance of conservation. Tigers have evolved into 6 subspecies. The tiger's tail of evolution can be నా బంగారు తల్లి. కలర్ఫుల్ గా అందంగా ఉంది కదా, వీటితో ఆడుకుందామా? ఏంటి సక్సెసా? లేదు, నా ప్లాన్ ఫెయిల్ అయింది. ఇడియట్, ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదా నీకు? వెయిట్, ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ఏంటి? నా దగ్గర ప్లాన్ బి ఉంది. లుక్, నువ్వు ఆ ఫ్యాక్టరీలో సెక్యూరిటీగా జాయిన్ అవుతావో లేక తనకి డ్రైవర్గా పనిచేస్తావో ఐ డోంట్ ఫకింగ్ కేర్. తొందరలోనే నువ్వు లక్ష్మికి దగ్గర అవ్వాలి. నేను చెప్పింది జరగాలి, లేదా జీవితాంతం గాడిద చాకరీ చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. అందరూ వెళ్ళి దాక్కోవాలి. ఓకే? డోంట్ కమ్ అవుట్. సరే. ఓకే ఓకే, రెడీనా? ఇప్పుడు కళ్ళు మూయినా. 1 2 3 4 5. Now open your eyes. Go. హలో. Yes. మిట్టు, నిత్య, మిట్టుని చూసావా? నేను చూడలేదు. ఏమన్నక్క? మ్యామ్ ఇప్పటివరకు ఇక్కడ ఎవరో పాప నీళ్ళలో పడిపోయింది. మిట్టు! మిట్టు! జరగండి. మిట్టు! మిట్టు! ఏమన్నారు? కంగారు పడకండి, డాక్టర్ చూస్తున్నారు. ఏమవదు, ధైర్యంగా ఉండండి.
డాక్టర్ పాప ఎలా ఉంది? ఇస్ ఆల్ రైట్? డోంట్ వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. హలో. హాయ్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. మీరు కాపాడింది ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలను కాపాడారు. నేను నా జీవితంలో మర్చిపోలేను. అవును, మీరింకా ఊరు వెళ్ళలేదా? మ్యాట్రిమోనియల్ సైట్లో మిమ్మల్ని చూశాను. చూసిన వెంటనే మీరు నాకు బాగా నచ్చారు. ఎంతోమంది చెప్పినా నేను పెళ్లి చేసుకుని అనేవాడిని. మా అమ్మ చివరి కోరిక నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని. అది జరగలేదు కదా. సరే, ఈ ఊర్లో 2 రోజులు ఉందామనుకున్నాను. ఊటీలో ఉన్న అందం, ప్రశాంతత నాలో ఒక చేంజ్ తీసుకొచ్చింది. ఇక్కడే ఒక జాబ్ చూసుకొని సెటిల్ అయిపోదామని చిన్న ఐడియా. ఎందుకు ఎక్కడెక్కడో పనిచేసుకోవడం? ఫ్యాక్టరీలోనే ఒక మేనేజర్ పోస్ట్ ఉంది, అది మీకు ఇచ్చేస్తాను. ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్లోనే మీరు ఉండొచ్చు. కానీ ఒక విషయం, మీ క్వాలిఫికేషన్కి తగిన పని కాదు. ఆలోచించి చెప్పండి. దీనిలో ఆలోచించడానికి ఏముంది? ఐ యాక్సెప్ట్ ఇట్. ఉన్నంత వరకు నిజాయితీగా ఉంటాను, బాగా చూసుకుంటాను. నేను కంపెనీ గురించి అన్నానండి. హీస్ మిస్టర్ అరవింద్. కొంతమంది దగ్గర క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర సిన్సియారిటీ ఉంటుంది, కానీ కొంతమంది దగ్గరే హ్యుమానిటీ ఉంటుంది. ఈయనకి ఈ 3 ఉన్నాయి. అందువల్లనే ఈయన ఇక్కడ మేనేజర్గా అపాయింట్ చేశాను. థ్యాంక్ యూ. ఎవ్రీవన్, ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ మాక్సిమం కోఆపరేషన్. ఓకే? థ్యాంక్ యూ. యూ కెన్ గెట్ బ్యాక్. Yes, ma'am. షీస్ డేజీ, మై సెక్రటరీ. హాయ్ సార్. హాయ్. మేడం, సార్ దగ్గర సర్టిఫికెట్స్ అండ్ డీటెయిల్స్ తీసుకోమంటారా? సారీ, నేను జాబ్ ఇంటెన్షన్తో ఇక్కడ రాలేదు. నెసెసిటీ అంటే ఓ 10 రోజులు టైం ఇవ్వండి, అన్నీ ఇచ్చిన తర్వాత జాయిన్ అవుతాను. నో, అది ఓన్లీ ఫార్మాలిటీస్ కోసమే. దాట్స్ ఓకే, నో నీడ్. డేజీ, షో హిమ్ హిస్ క్యాబిన్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. హే, రిలాక్స్ రిలాక్స్. నేను ఇక్కడికి ఎలా? మీరెవరు? ఐఎమ్ సుభద్ర. భయపడకండి, మీరు సేఫ్గానే ఉన్నారు. మీ పేరేంటి? నేను అరవింద్. అరవింద్, రోడ్ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి మీరు స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో అనుకోకుండా నేను అటువైపు వచ్చాను, మిమ్మల్ని రక్షించాను. కానీ ఆ క్యాబ్ డ్రైవర్ స్పాట్ డెడ్. అక్కడ సర్చ్ చేసినప్పుడు మీకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ దొరకలేదు. అక్కడ సూట్ కేస్ ఓపెన్గా పడుంది, అందులో చాలా డబ్బు, జ్యువెల్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కంటే నా ఇల్లే సేఫ్ అనుకున్నాను. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నా వల్ల అయిన మెడికల్ అసిస్టెన్స్ ఇచ్చాను. డోంట్ వరీ, ఐ వాజ్ ఎ మెడికల్ స్టూడెంట్. యు నో సంథింగ్, మీరు ఇక్కడికి వచ్చి 12 రోజులైంది. బట్ నౌ యు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసింది కరెక్ట్. మిమ్మల్ని నా లైఫ్లో మర్చిపోలేను. ఐ నీడ్ టు గెట్ రెస్ట్. ప్లీజ్. థ్యాంక్ యూ. అరవింద్, మీ డబ్బు జ్యువెలరీ అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. చావుతో పోరాడుతున్న నన్ను ఎవరో కూడా తెలియని మీరు కాపాడి ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నారు. మిమ్మల్ని అనుమానిస్తానా? అన్నీ కరెక్ట్గానే ఉంటుందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను వెళ్ళొస్తానండి. సీ యూ. అరవింద్, బయటికి వెళ్తున్నావు కదా, పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తావు? పోలీసులు నన్నెంత పట్టుకుంటారు? ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే నువ్వు మాత్రం నీ ఫ్యామిలీని చంపేశావు. హంతకుని అరెస్ట్ చేయకుండా పద్మశ్రీ అవార్డు ఇస్తారా ఏంటి? మీరేదో తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు. అలా అంటావా రాజా? ఒకసారి ఆ విండోస్ ఓపెన్ చేసి చూడు.
బాంబు పెట్టి బ్లాస్ట్ చేసావు కదా నీళ్ళే. 2 సంవత్సరాలుగా నీ పక్కింట్లోనే ఉంటున్నాను. నీ వైఫ్ జెస్సీ, పిల్లలు నాకు కొంచెం పరిచయమే ఉందిలే. ఒకసారి తను షాపింగ్ మాల్లో కనిపించి తను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నానని నీ ఫోటో చూపించింది. నువ్వు హ్యాండిక్యాప్డ్ అయినా కూడా చాలా మంచివాడవని చెప్పింది. అప్పుడొక రోజు టెర్రస్ మీద నువ్వు ఫోన్ మాట్లాడుతూ నార్మల్గా నడవడం చూశాను. నీ ఫ్యామిలీ దగ్గర నువ్వెందుకు కుంటివాడిగా నటిస్తున్నావు? దాట్స్ వై మొదటిసారిగా నీ మీద నాకు డౌట్ వచ్చింది. నువ్వేదో తప్పు చేస్తున్నావని నేను అనుకున్నాను. అప్పటినుంచి 24/7 నిన్ను ఫాలో చేశాను. నేను అనుకున్నట్టే నువ్వు 31st నైట్ చాలా పెద్ద తప్పు చేశావు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది నాకు అనవసరం. నువ్వు చేసింది చూసిన తర్వాత కొత్తగా హత్య చేసినట్టు అనిపించలేదు. హత్యలే పనిగా చేస్తున్నట్టు తెలుస్తోంది. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుండొచ్చు, కానీ చెప్పలా. ఎందుకో తెలుసా? నీలాంటి వాడి కోసమే నేను వెతుకుతున్నాను. నువ్వు నాకు కావాలి. అట్రాక్టివ్ పర్సనాలిటీ విత్ క్రిమినల్ బ్రెయిన్. యునో, నువ్వు చేసిన క్రిమినల్ యాక్షన్ అంతా ఒక చిన్న మెమరీ కార్డులోకి ట్రాన్స్ఫర్ చేసి చాలా భద్రంగా దాచిపెట్టాను తెలుసా? నేను చెప్పిన పని నువ్వు చేస్తే దాన్ని నీకు ఇచ్చేస్తాను, కుదరదంటే పోలీసులకి ఇచ్చేస్తాను. నువ్వు జైలుకి వెళ్తావో వెళ్ళవో అనేది నీ చేతుల్లోనే ఉంది. చూస్ వాయిస్. ఇప్పుడు నేనేం చేయాలి? ఈమె పేరు లక్ష్మి, మా అక్క. తిను నిత్య, నా చెల్లెలు. ఈ చిన్న పాప లక్ష్మి కూతురు. ఊటీలో ఉండే డబ్బుగల ఫ్యామిలీస్లో మాది కూడా ఒకటి. లక్ష్మి టీ ఎస్టేట్స్, అశోక్ ఎక్స్పోర్ట్స్, నిత్య రిసార్ట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలా ఎన్నెన్నో ఆస్తులున్నాయి. వీటన్నిటికీ కూడా లక్ష్మియే మేనేజింగ్ డైరెక్టర్. చాలా మంచిది, కానీ కొంచెం స్ట్రిక్ట్. 24 hours ఎస్టేట్, ఫ్యాక్టరీ, వర్కర్స్, ఫ్యామిలీ, ఇదే తన జీవితం. బయట ప్రపంచం తెలియదు. బట్ నే అలా కాదు. పక్షిలాగా ప్రపంచం అంతా తిరగాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటాను. లక్ష్మి నాకు క్వైట్ ఆపోజిట్. మెడికల్ కాలేజ్ అడ్మిషన్ దొరికిన వెంటనే నేను ముంబై వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నా లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. నేను ఆశపడ్డట్టే జీవించాను. బాయ్ ఫ్రెండ్స్, పార్టీస్, సెక్స్, డ్రగ్స్. ఐ వాస్ ఎంజాయింగ్ మై లైఫ్ డ్యూడ్. నేను ఇలా ఉండడం మా డాడీకి నచ్చలేదు. మార్చడానికి ట్రై చేశారు, కుదరలేదు. నా మీద కోపంతో తను చనిపోయేటప్పుడు నా ఆస్తి అంతటికీ వారసురాలు లక్ష్మిని అని రాసి పెట్టిపోయాడు. లక్ష్మిని నేను షేర్ అడిగాను, ఏడ్చాను, బ్రతిమలాడాను, లీగల్ గా పోరాటం కూడా చేశాను. అసలేమీ యూజ్ లేదు. నువ్వు ఊటీ వచ్చి సెటిల్ అయితే నిన్ను బాగా చూసుకుంటానని లక్ష్మి చెప్పింది. నేను ఒప్పుకోలేదు, గోవా వచ్చేసాను. ఇప్పుడు నెలకి ₹1,00,000 ముష్టి పడేస్తోంది. బ్లడీ 1.5 years గా వాళ్ళతో నో కాంటాక్ట్స్, ఓన్లీ ప్లానింగ్. మొత్తం కొట్టేయాలి. ఏంటి, డ్రైవరా సెక్యూరిటీయా? ఫ్యాక్టరీ మేనేజర్. ఓ కంగ్రాట్స్. నువ్వు వెళ్ళిన పని త్వరగా ముగించుకొని బయటపడే మార్గం చూడు, లేదా పోలీసులే వెతుక్కుంటూ వస్తారు. బ్లాక్మెయిల్ 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 టార్చర్ చేస్తున్నా. మనం చేయకపోయేది మామూలు విషయం కాదు. ఇప్పుడే కదా జాయిన్ అయ్యాను. ఐ నీడ్ సమ్ టైం. ఓకే మై డియర్, టేక్ యువర్ టైం. బాయ్.
మా కొడుకు మీద ఆధారపడే మా కుటుంబం అంతా బతుకుతున్నామమ్మా. పెళ్ళంతో కలిసి బతుకున్నా మాకు తోడు లేకుండా వెళ్ళిపోయాడు తల్లి. శరీరం అంతా ముక్కలు ముక్కలుగా పడుంటే ఏరుకొని తీసుకొచ్చావమ్మా. భయపడకండి, మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు అడిగిన చెక్. ఈ చెక్ ఎందుకో తెలుసుకోవచ్చా? 4 రోజుల క్రితం సూరి అని మన ఎస్టేట్ వర్కర్ పులి చేతిలో చనిపోయాడు. ఇది వాళ్ళ ఫ్యామిలీకి కాంపెన్సేషన్. సో మీ ఎస్టేట్లో ఒక ప్రాణానికి విలువ 10 లక్షల రూపాయలు. డబ్బిస్తే అంత సర్దుకుంటుంది కదా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? పులి మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎవరో ఒకరు చస్తూనే ఉంటారు. నెలలో ఒకరో ఇద్దరు చస్తూ ఉంటారండి. అందుకని పులికి భయపడి ఊరు వదిలి పారిపోమంటారా? మీ కుటుంబంలో ఎవరైనా పులి చేతిలో చనిపోయారా? లేదు. మీ కుటుంబంలో? లేదు సార్. అందుకే ఆ బాధ ఏంటో మీకు అర్థం కావటం లేదు. అందుకు మనమేం చేయగలం అరవింద్? ఇట్స్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంటే? కళ్ళ ముందే పెళ్ళాం బిడ్డల్ని యాక్సిడెంట్లో చనిపోవడం చూసి అయ్యో అయ్యోని ఏడుస్తూ ఇప్పటికీ బ్రతుకుతున్నానే, ఆ బాధ నన్ను పొడిచి పొడిచి చంపుతూనే ఉంది. పోగొట్టుకున్న వాడికి తెలుసు ప్రాణం విలువ. ప్రాణానికి విలువ డబ్బు కాదండి, ఇంకొక ప్రాణం పోకుండా చూడడం. ఇంతవరకు ఆ పులిని పట్టుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేశారా? చేశాం కదా సార్. రైలింగ్ వేసాం, బోన్లు పెట్టాము. బోన్లో మేక దూడ అని అన్నిటిని పెట్టాం, అయినా దొరకలేదు సార్. దానికి కావాల్సింది మనిషి ప్రాణం మాత్రమే. ఏది మనిషిని చంపి రుచి చూస్తుందో అదే మేనేటర్ అవుతుంది. దాన్నంత ఈజీగా మనం పట్టుకోలేము. అందుకని దాన్ని పట్టుకోవడానికి మనిషిని లోపల పెట్టగలవా? లేదు, మాంసంతో పాటు కేజీ లోపల మనిషిలాగుండే డమ్మీని పెట్టొచ్చు. ఎస్టేట్లో పులి తిరిగే బఫర్ జోన్ 50 కిలోమీటర్ రేడియస్ కంటే ఎక్కువ ఉంటే హై వోల్టేజ్ కరెంట్ ఉన్న ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టొచ్చు. కెమెరా ట్రాప్స్, సీసీటీవీ, థర్మల్ ఇమేజరీ డ్రోన్, సివిటోన్ పర్ఫ్యూమ్, ఇలా చాలా మెథడ్స్ ట్రై చేసి చూడొచ్చు. అది మాత్రమే కాదు, ఇకపై ఎవరూ అడవిలోకి ఒంటరిగా వెళ్ళకూడదు. అలా వెళ్ళాలనుకుంటే ఒక మినీ బస్లో ఆమ్ గార్డ్ తోటి వెళ్ళాలి. ఇకపై ఎస్టేట్లో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. అరవింద్, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇమీడియట్గా స్టార్ట్ చేయి. ఐ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రాణం విలువేంటో పోగొట్టుకున్న వారికి తెలుస్తుందని చెప్పారు. ఆ ఆవేదనని నేను అనుభవించాను. మీ ఆవేదన, నా ఆవేదన ఒకటే, కోల్పోవడం. మన ఇద్దరి యొక్క కామన్ ఫ్యాక్టర్ చాలా సంతోషకరమైన పాస్ట్, చాలా బాధాకరమైన ప్రెసెంట్. నా చెల్లెలు పాప లేకపోతే ఎప్పుడో మీతో గడిపిన క్షణాలు నేను ధైర్యంగా జీవించాలని ఆశను పుట్టించాయి. నా ముందు నిలబడి ఉన్నాయి అరవింద్. దేవుడు మిగిలిన జీవితానికి ఇచ్చిన లైఫ్ అనుకుంటున్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. మనం పెళ్లి చేసుకుందామా అరవింద్? నీకు గుడ్ న్యూస్, నాకు లక్ష్మికి పెళ్ళైపోయింది. గుడ్ న్యూస్ నీకు, నాకు కాదు. నాకు కావాల్సింది డబ్బు, లేదా వాళ్ళందరి చావు. నాకు అదే గుడ్ న్యూస్. అదెప్పుడు చెప్పబోతున్నావు? కొద్దిగా ఓపిక పట్టు, తొందరపడకు. ఓపిక పట్టు, తొందరపడద్దు, ఇదే కదా నెలల తరబడి చెప్తున్నావు. నేనేమైనా ఫూల్ అనుకున్నావా? కోటీశ్వరాల్ని పెళ్లి చేసుకున్నాను, అక్కడే సెటిల్ అయిపోదామని ట్రాక్ మార్చాలని చూసావో? సుభద్ర, ఏంటి వాయిస్ రైజ్ అవుతోంది? లుక్, నీకొక నెలే టైం ఉంది. ఈ లోపు నువ్వు వాళ్ళని చంపకపోతే నిన్ను లేపేస్తాను.
ఏంటి నీ పాటికి నువ్వు మాట్లాడుతున్నావు? హలో, నేను రంగని మాట్లాడుతున్నాను. సురేష్ పులికి దొరికిపోయాను. అయ్యో ఎక్కడ? మన గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న ఫారెస్ట్ లో ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. సార్ సార్ సార్, ఏమైంది? రంగయ్య మీద పులి దాడి చేస్తున్నాడు సార్. రామ్ మీరా వెంట జీప్ దగ్గర రండి. రంగయ్యకి ఫోన్ చేసి మేము వస్తున్నాం చెప్పు. ఓకే సార్. ఆన్సర్ పెట్టి రెడీ చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయండి. త్వరగా రండి. ఓకే సార్. ఏమైంది? మన ఎస్టేట్ షాప్ రంగయ్య పులి దగ్గర ఇరుక్కున్నాడు. వెంటనే వెళ్ళాలి. అందుకు వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు మాత్రం వెళ్తే సరిపోదు. వెళ్ళేది అరవింద్, నేను చెప్పేది విను. అరవింద్, మూడు గన్స్ రెడీగా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ర్యాంక్ లైస్ రెడీగా ఉన్నాయా లేదో చూడండి సార్. నేను ఇక్కడ ఉన్నాను సార్. జాగ్రత్త. మన ఎస్టేట్ లోనే అదే డేంజరస్ ఏరియా. కొంచెం మిస్ అయినా కూడా సార్ మనకి దక్కేవారు కాదు. చెప్తే విన్నావా? ఎంత రిస్క్ తీసుకున్నావు? నీకు టైగర్ హ్యాబిట్స్ కూడా తెలీదు. ట్రైన్డ్ హంటర్స్ కూడా పట్టుకోలేకపోయారు. నువ్వెందుకు వెళ్ళావు? వెళ్ళకపోతే రంగయ్యని ఎవరు కాపాడేవాళ్ళు కాదు. పులి చేతిలో చనిపోయాడని న్యూస్ మాత్రమే వచ్చి ఉండేది. ప్రొడక్షన్ వర్క్ ఎంతవరకు వచ్చింది? నార్త్ సైడ్ 60% కంప్లీట్ అయింది. సౌత్ సైడ్ స్టార్ట్ చేశాం సార్. ఇంత స్లోగా చేశారంటే ఫెన్స్ వేసే లోపల ఇంకో 10 మంది చనిపోయారని న్యూస్ మాత్రమే వస్తుంది. మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయండి. ఆటోమేటిక్ కేజెస్ అన్ని వైపులు పెట్టండి. వైఫై కనెక్టివిటీ డ్రోన్స్ ఆల్రెడీ కొన్నాం కదా, ఎందుకు ఇన్స్టాల్ చేయలేదు? ఇన్స్టాల్ చేస్తుంటే ఇలా జరిగేది కాదు కదా. వదిలేసేయండి, నేనే చూసుకుంటా. ఇంకా ఈ ఎస్టేట్లో పులి వల్ల ఒక ప్రాణం పోయిందంటే ఆ ప్రాణం నాదే ఉండాలి.
ఓకే. ఈరోజు ఫ్యాక్టరీలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న అందరి మొహాల్లో నాకు నమ్మకం కనిపించింది. ప్రాణానికి చాలా విలువిస్తున్నావు. ఇంకొక ప్రాణం పోకూడదని నువ్వు చాలా కష్టపడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అదే సమయంలో నిన్ను మిస్ అవుతానని భయంగా కూడా ఉంది. ఇంకొకరిని కోల్పోతే తట్టుకునే శక్తి నాకు లేదు అరవింద్. ఏ భయపడకు, నువ్వు ఊహిస్తున్నట్టు ఏం జరగదు. తెచ్చాను మేడం, కార్లో ఉంది. ఓకే.
ఏ నిత్య, నిన్ను ఆడిటర్ డబ్బులు ఇచ్చి పంపారని చెప్పాను కదా, ఆ డబ్బు కారు నుండి తీయడం మర్చిపోయాను. అయ్యో, ఏమైంది? ఏమీ అవ్వలేదు. మిడ్ నైట్లో గుర్తొచ్చింది. అరవింద్ నిద్రపోయిన తర్వాత తీసుకెళ్లి బేస్మెంట్లో పెట్టాను. ఎంతక్క? 10 crores అని చెప్పారు, కానీ కౌంట్ చేయలేదు. అరవింద్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా కౌంట్ చేసుకుందాం. సరే. హలో బావా, డల్గా ఉన్నారు, ఒంట్లో బాలేదా? ఏయ్, ఏమైందండి? ఆర్ యూ ఓకే? డాక్టర్ని రమ్మని చెప్పనా? ఐఎమ్ ఓకే. ఒక చిన్న విషయం, అదే మెంటలీ డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? నా ఫ్రెండ్ శక్తి అతని చెల్లెలు మెడికల్ సీట్ అడ్మిషన్ కోసం 50 లక్షలు ఈ రోజు లోపల కట్టాలంట. నన్ను అడిగాడు. ఎవరా ఫ్రెండ్? నా కాలేజ్ మేట్. ఇవాళ లోపల 50 లక్షలు ఇచ్చామంటే టైమ్లీ హెల్ప్గా ఉంటుంది. 1 వీక్లో రిటర్న్ చేసేస్తాడు. క్యాన్ యూ? 50 lakhs? లేదు అరవింద్, చేతిలో అంత డబ్బు పెట్టుకోవడం లేదు. లిక్విడ్ క్యాష్ 2 lakhs వరకైతే ఉంది. నా ఫ్రెండ్ ఒక పిచ్చాడు, నేను ఒక సాధారణమైన వ్యక్తిని. కోటీశ్వర లక్ష్మిని పెళ్లి చేసుకున్నందుకు నన్ను కోటీశ్వరుడు అనుకున్నాడు. వాడిదేం తప్పలేదులే. నేను డేలో కంపెనీకి మేనేజర్, నైట్లో నీకు మొగుడిని, నీ చెల్లాయికి బాడీగార్డ్, పాపకి డ్రైవర్, టోటల్గా అన్పెయిడ్ పర్మనెంట్స్ అనే విషయం నా ఒక్కడికి మాత్రమే తెలుసు. అరవింద్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదనే కదా చెప్పాను. డబ్బులు ఇవ్వలేను, ఫీజు కట్టలేను అని చెప్పలేదు కదా. ఆ అబ్బాయి పేరు, కాలేజ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ పంపమని చెప్పు. వెంటనే ట్రాన్స్ఫర్ చేద్దాం. ఏ కాలేజీలో డొనేషన్ అకౌంట్లో తీసుకుంటున్నారు? లేదంటే లేదని చెప్పు. అనవసరంగా ఇన్సల్ట్ చేయకు. అరవింద్, అరవింద్! ఏంటక్క, తప్పు చేశావు. మన దగ్గర లేని డబ్బా 50 lakhs. అప్పుగానే కదా అడిగింది, అది కూడా ఒక అమ్మాయి చదువు కోసమేగా. ఏంటి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? స్ట్రైట్ గా తీసుకెళ్లి లాకర్ ఓపెన్ చేసి లక్షల కోట్లు డబ్బులున్నాయని చూపించమంటావా? చూపిస్తే తప్పేంటి? అరవింద్ నీ హస్బెండ్ అక్క, ఇంకా ఆయన మీద నీకు నమ్మకం రాలేదా? బావ చాలా మంచోడక్క. మంచివారు కాబట్టే ప్రాబ్లం. ఒకే ప్లేస్లో అంత డబ్బు చూడ్డం మనకి కొత్త కాదు, కానీ అరవింద్కి అది కొత్త. డబ్బు ఎటువంటి వారినైనా ఆలోచింపచేస్తుంది, ఏమైనా చేయిస్తుంది. నాకు అరవింద్ అంటే చాలా ఇష్టం. తనని కోల్పోకూడదు అనుకుంటున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ అక్క, కానీ బావ చాలా హర్ట్ అయ్యారు. అరవింద్, అరవింద్! నేనే ఒక క్రిమినల్ని, నా దగ్గర నీ అండర్ గ్రౌండ్ ట్రిక్స్ చూపిస్తావా? ఏం చెప్పా? నా దగ్గర డబ్బులు లేదనా? నన్నే మోసం చేద్దామని చూస్తున్నావా? నేనేంటో చూపిస్తానే. చంపుతేనే దొరుకుతుందంటే చంపుతానే, కుటుంబాన్ని చంపుతా. ఏంటి ఫోన్ ఎత్తకుండా అవాయిడ్ చేస్తున్నావు? బలుపా? సుభద్ర, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. షట్ అప్. నీ గురించి మొత్తం తెలుసు. మామూలోడు డబ్బును దాన్ని పెళ్లి చేసుకుంటేనే ఆడుకుంటాడు. నీలాంటి కట్రోత్ క్రిమినల్ కోటీశ్వరాల్ని పెళ్లి చేసుకుంటే తెలియదనుకున్నావా? ఖచ్చితంగా నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు. అదేంటో తెలియట్లేదు, కానీ గుర్తుపెట్టుకో, నన్ను గాని మోసం చేయాలని చూస్తే మాత్రం. స్టాప్ ఇట్ సుభద్ర, నేను చాలా అప్సెట్ గా ఉన్నాను. 2 రోజులు టైం, గోవాకి వచ్చి చూస్తాను. నువ్వేంటి నాకు టైం చెప్పేది? నువ్వు 2 hours లో వచ్చి నన్ను కలవాలి. ఇప్పుడు నేను ఊటీలోనే ఉన్నాను, ప్యాలెస్ గెస్ట్ హౌస్. రాలేదనుకో, పోలీసులే నిన్ను వెతుక్కుంటూ వస్తారు.
నిన్ను చూసిన వెంటనే చంపేద్దామని డిసైడ్ అయిపోయాను. చంపింది ఎవరో కూడా తెలుసుకోలేరు. ఎందుకో తెలుసా? నా పేరు, అడ్రస్, లుక్ అంతా ఫేక్. మైండ్ ఇట్. కాల్చి పారేస్తాను. చంపి పడేయొచ్చు కదా. కమాన్ షూట్. ఎందుకు వెయిట్ చేస్తున్నావు? కాల్చు. షూట్. నీ వల్ల కాదు. నీకు నేను కావాలి. నేనొక్కడిని మాత్రమే డబ్బు తీసుకురాగలను. అది నీకు బాగా తెలుసు. నీకు తెలిసినంత వరకు మీ అక్క దగ్గర 10 నుంచి 15 కోట్ల డబ్బు ఉంటుంది కదా? అవును. ఫూల్. ఆవిడ దగ్గర డబ్బు మాత్రమే కాదు, పెద్ద ఖజానా ఉంది. అది ఎవరికి అనుమానం రాకుండా బేస్మెంట్లో ఉన్న సేఫ్ రూమ్లో ఉంది. చూడు. మినిమం 500 కోట్లు ఉంటుంది. వీకెండ్లో లక్ష్మి, పాప, నిత్య ముగ్గురు గెస్ట్ హౌస్కి వెళ్తారు. వెళ్లే దారిలో ముగ్గురిని ఒకే సమయంలో సమాధి చేయాలి. అది కూడా నేను ఊర్లో లేనప్పుడు. తర్వాత ఏముంది? న్యూస్ విని క్షణాల్లో అక్కడ వాలిపోయి బోర్మని ఏడుస్తా. నేను ఏడవడం చూసి ఈ ఎస్టేటే ఏడుస్తుంది. మరుసటి రోజు నువ్వు వచ్చి నీ నటనను చూపించు. ఆ తర్వాత కార్యక్రమం అయ్యాక నేను ఊరికి వెళ్ళిపోతానని చెప్పు. అప్పుడు నేను నిన్ను ఫోర్స్ చేసి ఇక్కడే ఉండేలా చేస్తాను. నీకు మంచి పేరు వచ్చేలా చేసి నిన్ను ఎండీని చేస్తాను. కొన్ని రోజులు మంచి వాళ్ళలాగే బ్రతుకుదాం. మొత్తం ఖజానాని కొంచెం కొంచెంగా అనుభవిద్దాం. ఆ తర్వాత ఎస్టేట్ అమ్మేసి జంప్ అయిపోదాం. సూపర్ ఐడియా. అరవింద్, అన్ని పూర్తి చేసి ఫారెన్ వెళ్దామని చెప్పావు కదా, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందామా? మన ఇద్దరికి సెట్ అవ్వదు సుభద్ర. నీకు నా గురించి, నాకు నీ గురించి బాగా తెలుసు. అందుకే ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు. అప్పుడు ఇద్దరం దొరికిపోతాం. నిజాయితీ, ఈ నిజాయితీయే నీలో నాకు బాగా నచ్చేది. డల్గా ఉన్నావేంటి నాన్నా? లక్ష్మి గుర్తొస్తుందా? ఈ యాక్సిడెంట్ కనుక జరగకపోయి ఉంటే నేను నీ దగ్గర ఇరుక్కునేవాడిని కాదు. ఏంటి, దొరికేవాడివి కాదా? ఆ యాక్సిడెంట్ చేసిందే నేను డార్లింగ్. రమ్మంటే వచ్చేవాడివా? అందుకే ప్లాన్ చేసి లేపేశా. ఎలా ఉంది? ఇప్పుడే మొదటిసారిగా నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఏ? కొట్టేసిన డబ్బు నువ్వు తీసుకున్న వెంటనే నాకు షేర్ ఇవ్వకపోయినా పర్వాలేదు. నా గురించి పోలీసులకు చెప్పేస్తే? ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ బ్లాక్మెయిలర్. నా డబ్బు నేను దక్కించుకోవడానికి నిన్ను ఉపయోగించుకుంటున్నాను అంతే. ఖచ్చితంగా నీ షేర్ నీకు వస్తుంది. బిలీవ్ మీ. దాంతోపాటు ఆ సేఫ్ లాకర్లో ఉన్న వీడియో చిప్ నాకు ఇచ్చేస్తావు కదా? హే లూజు, లాకర్ అంటే బ్యాంక్ లాకర్ అనుకున్నావా? నా బాడీ లాకర్ లో భద్రంగా దాచిపెట్టాను. బాడీలోనా? అదెలా? 3 సంవత్సరాలు మెడికల్ కాలేజ్లో చదువుకున్న దాన్ని ఇది కూడా చేయలేకపోతే ఎలా? ఇదంతా ఒక కిక్క. నా దగ్గర ఒకటి ఉంది. ఇది తీసుకున్నావంటే అలా కాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. కావాలా?
బేబీ బేబీ బేబీ, నేను నీకు ఇచ్చాను కదా, అది మత్తు ఇంజెక్షన్ కాదు, వేరే. నువ్వు ఇప్పుడు చూడగలవు, వినగలవు, ఇంకేమీ చేయలేవు. ఎప్పుడు కూడా విడోస్కి, డివోర్స్ అయిన అమ్మాయిలకి అందమైన హస్బెండ్ దొరకడం చాలా కష్టం. అటువంటి డబ్బున్న ఫ్యామిలీస్ని చూసి స్కెచ్ వేసి లోపలికి వెళ్ళి హ్యాపీగా సెటిల్ అవుతాను. ఎప్పుడు నా గురించి వాళ్ళకి నిజం తెలుస్తుందో అప్పుడు వాళ్ళని అంతం చేసి నెక్స్ట్ టార్గెట్ వెతుక్కుంటాను. ఇదే నా స్టైల్. గోవా విషయంలో మాత్రం ఏదో తప్పు చేసి నీకు దొరికిపోయాను. అందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు నాకు డబ్బున్న అక్కన మాత్రమే చూపించలేదు, పెద్ద ఖజానా కోటనే చూపించావు. ఈ ఖజానాని వదిలేసి నేనెందుకని ఊర్లని తిరగాలి? ఇకపై లైఫ్ లాంగ్ ఇక్కడే సెటిల్ అవుతాను. ఎప్పుడైనా ఏదైనా అనుభవించొచ్చని డిసైడ్ అయిపోయా. కానీ నాకున్న ఒకే ఒక అడ్డు, నువ్వు, నీ దగ్గర ఉన్న వీడియో ఆధారాలు. ఈ మెమరీ కార్డు కోసమే కదా నువ్వు చెప్పిన ప్రతిదానికి తలాడించాను. ఇది నీ ఒంట్లో ఉన్నదన్న విషయం నాకు ముందే తెలుసుంటే ఆ రోజే నిన్ను లేపేసి అలాగే వెళ్ళిపోయి ఉండేవాడిని. ఏం చెప్పావు? నువ్వు ఈ ఊరికి వచ్చినట్టు ఆధారాలు లేవా? హే బేబీ, నిన్ను ఈ ప్రపంచంలోనే లేకుండా శాశ్వతంగా పంపిస్తున్నాను చూడు. సుభద్ర, see you in hell. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ఏంటి? కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్స్. ఏంటిదంత కొత్తగా? రా చెప్తాను. ఏంటిది? ఈ రోజు నుండి నువ్వు ఫ్యాక్టరీ మేనేజర్ కాదు, మేనేజింగ్ డైరెక్టర్. లక్ష్మి ఎస్టేట్స్కి, దాని ప్రాపర్టీస్ అంతటికి ఇకపై నువ్వు కూడా లీగల్ వారసుడివి. ఏంటిది సడన్గా? సడన్గా కాదు, బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. యు రైట్లీ డిజర్వ్ దిస్. నేనే కొంచెం లేట్గా అర్థం చేసుకున్నాను. హలో, కొంచెం త్వరగా రండి. నువ్వున్న ఈ కంపెనీకి ఒక మంచి గుర్తింపు ఉంది. దానికి అర్హత, అనుభవం ఉంటే సరిపోదు, మంచి మనసు కూడా కావాలి. అది నీ దగ్గరుందని నాకు తెలుసు. I'll be back. Yeah. Hello. లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ఎంత పెద్ద డెసిషన్ అయినా సరే మమ్మల్ని అడగకుండా నువ్వెప్పుడూ తీసుకోలేదు. ఈ విషయంలో ఎందుకో నువ్వు కొంచెం తొందరపడ్డావు. అతను వచ్చి 6 నెలలు అయింది మేడం. తన గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరేం మాట్లాడుతున్నారు? హీస్ మై హస్బెండ్. ఇంతకంటే ఏం కావాలి? చూడమ్మా,
పెళ్ళనేది మీ పర్సనల్ విషయం, దాని గురించి మేము అడగాలనుకోవడం లేదు. కానీ ఇది వేలాది మంది కార్మికుల జీవితం. మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా సడన్గా ఆయన్ని ఎండీ చేయడం, సరే అది కూడా జస్ట్ ఏ పోస్ట్. కానీ ఆస్తినంతటికీ ఆయన కూడా వారసుడని చెప్పడం అది మంచి నిర్ణయం కాదమ్మా. లేదంకల్, ఈరోజు మార్నింగ్ జరిగిన ఒక విషయం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అందుకే అటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాను. అందుకని వెంటనే వారసుడని చెప్పేసి ఆస్తి రాసి ఇవ్వడమా? ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయో తెలుసా అమ్మా? బోర్డ్ మీటింగ్ పెట్టి అందరు ఒపీనియన్స్ తీసుకొని అప్పుడు ఫైనలైజ్ చేసి ఉండాల్సింది మేడం. నీకు తెలీదా నువ్వు ఎంత ఇంటెలిజెంట్గా ఆలోచిస్తావు? సరే, డోంట్ మేక్ ఇట్ అఫీషియల్. కానీ వెంటనే వెళ్ళి నువ్వు ఎండీ కాదని చెప్తే బాగా అప్సెట్ అవుతారు. ఏం చేద్దాం? సరే, ఒక పని చేయమ్మా, లీగల్గా ట్రాన్స్ఫర్ ఇప్పుడు చేయొద్దు. నువ్వు అనుకున్నట్టుగా ప్రస్తుతానికి ఎండీగానే ఉండనివ్వు. అట్లీస్ట్ ఈ పాయింట్లో అయినా అతని గురించి డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి అంతా సరిగ్గా ఉంటే అప్పుడు రిజిస్టర్ చేద్దాం. అంతవరకు ఎటువంటి పొటెన్షియల్ లేని ఒక రబ్బర్ స్టాంప్, దట్స్ ఇట్. గోవాలో భయంకర సంభవం. ఇతర దేశాల నుంచి విహారయాత్రలకు వచ్చిన ముగ్గురు పనాచీలో దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ మధ్య కాలంలోనే గోవాలో ఇటువంటి దోపిడీలు, హత్యలు దీని గురించి పత్రికా విలేకరుల సమావేశంలో ఎస్పీ మంగకోయల్ ఏం చెప్పారంటే, లోన్లీ స్పాట్ ని వెతుక్కుంటూ వెళ్లే కపుల్స్, టూరిస్టులు సార్ చెక్ లో సైన్ చేయండి, మేడం అర్జెంట్ గా పంపించమన్నారు సార్. సార్ సాధ్యమైనంత వరకు మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం. పబ్లిక్ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి. తొందరలోనే ఆ క్రిమినల్స్ మేము పట్టుకుంటాం. ఇలాగే కొన్ని రోజుల ముందు ఒకడు జేసీ ఫ్యామిలీని హత్య చేసి బ్లాస్ట్ చేసి వెళ్లాడు. ఇంత బ్రూటల్ అయిన మర్డర్ని అంత ఈజీగా వదిలిపెట్టం హై ప్రొఫైల్ కేసు ఇది. వి విల్ సూన్ ఫైండ్ అవుట్ అని చెప్పారు. 6 నెలలైంది. ఏ స్టెప్ తీసుకున్నారు సార్? టూరిస్ట్ స్పాట్ మర్డర్ కి జేసీ ఫ్యామిలీ మర్డర్ కి ఎటువంటి సంబంధం లేదు. టూరిస్ట్ స్పాట్ మర్డర్ సెక్స్ కోసం, డ్రగ్స్ కోసం జరిగింది. ఇది మాత్రం ఫ్రీ ప్లాన్ బ్రూటల్ మర్డర్. ఆ హత్య చేసింది జేసీ హస్బెండ్. తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసం ఒక న్యూస్ పేపర్ బాయ్ని హత్య చేసి దానికి బదులుగా వాడి బాడీని అక్కడ పెట్టాడు. ఇది తప్ప మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ప్రస్తుతానికి హంతకుడు నేను తప్పించుకున్నాను అనుకోవచ్చు. బట్ నౌ వీ హ్యావ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. హంతకుడు వెళ్లిన కారు యాక్సిడెంట్ అయింది. ఆ క్యాబ్ డ్రైవర్ తలకి దెబ్బలు తగలడం వల్ల ఇన్ని రోజులు మాట్లాడకుండా కోమాలో ఉన్నాడు. ఇప్పుడు మాకు అతను ఇచ్చిన క్లూ ప్రకారం కారులో ఎక్కినతను జెసీ ఇంట్లో హత్య చేసి బయటకు వచ్చిన వాడు ఒక్కడేనని తెలిసింది. అది మాత్రమే కాకుండా కోల్కతాలో ఓ ఫ్యామిలీని హత్య చేసింది ఇతనే అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ ఆధారంతో 2 హత్యలు చేసింది ఒక్కడేనంటున్నారు? 3 ఆధారాలున్నాయి. ఆ 2 హత్యల టార్గెట్ కూడా రిచ్ సింగిల్ మదర్. హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఆ 2 హత్యలు జరిగినప్పుడు తన ముఖాన్ని గుర్తుపట్టకూడదని వర్షం రాకపోయినా సరే గొడుగు వేసుకుని బయటకు వచ్చాడు. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇది వాడు చేసిన మొదటి హత్యో రెండో హత్యో కాదు. హీ మస్ట్ బి ఎ సీరియల్ కిల్లర్. ఇటువంటి సీరియల్ కిల్లర్స్ 4 నెలల కంటే ఎక్కువ ఖాళీగా ఉండలేరు. ఈ టైంకి వాడి నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అన్ని రాష్ట్రాలకి వాడి స్కెచ్ పంపించాం. ఈసారి ఖచ్చితంగా వాడు దొరుకుతాడు. హీఈస్ డేంజర్ నెంబర్. నా నీడను కూడా పట్టుకోలేవు. Mr. Arvind? Yes. You are under arrest. What? Hey, relax, buddy. You got scared, huh? I'm Vijay, Assistant Commissioner of Police, Ooty.
లక్ష్మి క్లోజ్ ఫ్రెండ్. నైస్ టు మీట్ యూ. యునో నేను లక్ష్మి అశోక్ ఆల్ ఎక్స్ ఫ్రమ్ వన్ బాస్కెట్ అద్దిరిపోయి అల్లరి చేశాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ 26 years. తర్వాత చిన్న గ్యాప్, డెప్యుటేషన్ లో ఊటీని వదిలి వెళ్లాల్సి వచ్చింది. నౌ ఐఎమ్ బ్యాక్. నైస్ టు హ్యావ్ యూ బ్యాక్. థ్యాంక్ యూ. యూనో అశోక్ చనిపోయిన తర్వాత లక్ష్మి బాగా డిప్రెస్డ్ గా ఉంది. ఇప్పుడే తన ముఖంలో నవ్వు చూస్తున్నాను. దానికి కారణం నువ్వని నాకు తెలుసు. యు ఆర్ ఫ్రమ్ ముంబై. ఎక్కడ చదువుకున్నారు? స్టాంఫర్డ్. కానీ లక్ష్మి మీరు చదివింది హార్వర్డ్ అని చెప్పిందే. అది యూజీ, ఇది పీజీ. ఎక్కడ పని చేశారు? భారతీయ ఇందోర్. ఇండోరా? అది మూసేశారు కదా. అది 2 ఏళ్ళు అయింది. 2 years నుంచి ఏం చేస్తున్నారు? హిమాలయాల్లో కూర్చొని తైలం అమ్ముకున్నాను. ఏంటి బ్రదర్, మీ ఫ్రెండ్ ఏమో ఇంటర్వ్యూ చేస్తుంది, మీరేమో ఇంట్రాగేట్ చేస్తున్నారు. మీ గ్రూప్ అంతా ఇంతేనా? ఓకే, లెట్స్ క్యాచ్ అప్ ఫర్ డ్రింక్ సమ్ టైం. నాకు మందు దమ్ము అలవాట్లేదు. అదృష్టవంతుడివే. నువ్వు మందు, నువ్వు దమ్ము, ఎటువంటి చెడు అలవాట్లు లేవా? కొంచెం అబద్ధాలు చెప్తాను. నైస్ వన్. ఓకే, విల్ క్యాచ్ అప్. జాన్, ఏ జాన్, నీకెన్నిసార్లు చెప్పాలి ఫైల్స్ పక్కన కాఫీ కప్పులు పెట్టద్దని? ఇడియట్. నీ గురించి మేడంతో చెప్పి పనులన్నీ తీసేయాలి. మిస్టర్ జాన్. జాన్ మంచి పేరే. అరవింద్ అని పేరెందుకు మార్చుకున్నాం? న్యూమరాలజీయా లేక ఆస్ట్రాలజీయా? ఏంటి వాగుతున్నావు? వాగడం లేదేంటి జాన్, ఉన్నదే చెప్తున్నా. జాన్ అంటే తిరిగి చూస్తున్నావు, జాన్ అంటే కంగారు పడుతున్నావు. గోవాలో జరిగిన సంఘటనలు టీవీ న్యూస్ లో చూసి భయపడి టాటా ఎంపెక్స్ కి ఇవ్వాల్సిన చెక్కులో అరవింద్ కి బదులుగా జాన్ అని క్లియర్ కట్ గా సైన్ చేశావు. ఫ్రాడ్. ఏంటి, ఎవరే ఫ్రాడ్? నువ్వే. పోలీసులను చూసిన వెంటనే కంగారు పడుతున్నావు. ఎవరు నువ్వు? తప్పు చేస్తేనే కదా భయపడాలి. నిన్ను చూస్తుంటే నువ్వేదో పెద్ద తప్పు చేసినట్టు తెలుస్తుంది. మందు కొట్టొచ్చావా? ఓవర్గా మాట్లాడుతున్నావు. ఎండీతో మాట్లాడుతున్నావు, లేపేస్తా. అయ్యో ఎండీ సార్, వద్దు సార్, భయంగా ఉంది అరవింద్ సార్. సారీ జాన్ సార్. జాన్ నా నిక్ నేమ్. ఓ, నిక్ నేమ్ అయితే మాత్రం మతం మారిపోతుందా? నిన్ను ఒకసారి చర్చ్ లో చూశాను, నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నువ్వు మేడం దగ్గర నీ గురించి చెప్పిన అన్ని డీటెయిల్స్ నెట్లో చెక్ చేసి చూస్తే అందులో అసలు అరవింద్ అనే పేరే కనిపించలేదు. నువ్వు ఇచ్చిన ఏ డీటెయిల్స్ కూడా దాంతో మ్యాచ్ అవ్వలేదు. ఇంటర్వ్యూలో ఒక అమ్మాయికి జాబ్ ఇప్పించినప్పుడు నువ్వే అసలైన మగాడు అనుకున్నా. కానీ అప్లికేషన్ పెట్టకుండా మేనేజర్ పోస్ట్ లో కూర్చున్నావు చూడు, నువ్వు చాలా డేంజర్ అని తెలుసుకున్నా. డ్రామాలేసి మేడంని పడేశావు, అది నీ మాస్టర్ ప్లాన్. కానీ ఆమెనే లేపేసి ఆ ఎండీ చైర్ లో నువ్వు కూర్చున్నావు చూడు, అదేరా నీ ప్రాజెక్ట్. ఎప్పుడు చెడ్డగా నటించేవాడి కంటే మంచిగా నటించేవాడే చాలా డేంజర్. నువ్వు డేంజర్ అని తెలుసు, కానీ ఫ్రాడా క్రిమినలా అని తెలీదు. నీ గురించి అన్నీ తెలుసుకోవాలంటే నా దగ్గరున్న ఈ ఒక్క ఆధారం చాలు. ఏంటి, నన్ను ఇక్కడే పొడిచి చంపాలనిపిస్తుందా? నా వెంట్రుకు కూడా నువ్వు పీకలేవు. మిస్టర్ అరవింద్ అలియాస్ జాన్ అలియాస్ మిస్టర్ ఎక్స్. సరే, నీకెంత కావాలి? టూ స్మార్ట్. ఈవినింగ్ మా ఇంట్లో కలుసుకుందామా? నిత్య, కమ్ కమ్, ఇట్స్ గెటింగ్ లేట్. మిట్టు చెప్పండి ప్రకాష్. అవునా, ఓకే, నేను చూసి పంపిస్తాను. ఏంటి రామారావు గారు, టాటా ఎంపెక్స్కి ఇంకా చెక్ పంపించలేదా? నిన్ననే డైసీ చేతికి ఇచ్చేశాను మేడం. ఇస్తే మటుకు సరిపోతుందా? క్లియర్ అయిందో లేదో చూసుకోవద్దా? డైసీని పిలవండి. ఈ రోజు రాలేదు మేడం, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. హలో, డేజీ ఏమైనా చెక్ ఇచ్చిందా? నిన్నే సైన్ చేసి ఇచ్చానే. తను ఆఫీస్కి రాలేదంట, నీతో ఏమైనా చెప్పిందా? నీ సెక్యూరిటీ కదా, నువ్వెలా వీకెండ్లో ఎంజాయ్ చేస్తావో అలాగే అది కూడా వీకెండ్ ట్రిప్కి వెళ్ళి ఉంటుంది. ఓకే, నేను చూసుకుంటాను. మేమందరం గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం, నువ్వు అక్కడికి వచ్చాయి. ఓకే, బాయ్.
డైసీ ఇల్లు ఇంత దూరమా? డైసీ, డైసీ, మేడం నిన్ను పిలుస్తున్నారు. డైసీ, ఫోన్ మ్యామ్. హలో. యా విజయ్. లక్ష్మి, ఒక బ్యాడ్ న్యూస్. డైజీ వాజ్ బ్రూటల్లీ మర్డర్డ్. వాట్? చాలా దారుణంగా తనని చంపేసి ఇంటి వెనకాలే గొయ్యి తీసి పాతి పెట్టారు. ఇంట్లో ఉన్న థింగ్స్ అన్ని చాలా చెదరుగా పడున్నాయి. సో వచ్చిన వాళ్ళు తన దగ్గర ఉన్నదేదో తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇట్ షుడ్ బి సంథింగ్ పర్సనల్. ఖచ్చితంగా తనకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. 5%, 7%, సరిపోదు. 10% అంతే ఇస్తా. 5-10 బ్రోకర్స్ తీసుకునేది. నేనేమి బ్రోకర్ని కాదు. ఓకే, నీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తా. నీ ఆటలో నన్ను కూడా చేర్చుకో. లైఫ్లోను బిజినెస్లోను 50-50. ఓకే అంటే డీల్, లేదంటే జైల్. ఏయ్, అదంతా కుదరదు. సరే, మేడంతో చెప్పేస్తాను. ఎక్కడే చెక్? చెక్ ఎక్కడా? చెక్ ఎక్కడా? రారా రేయ్, రారా ఇప్పుడు రా. కదా, నేనే తీసుకుంటా. లక్ష్మి, ఆగు. లక్ష్మి, లక్ష్మి చూసి. లక్ష్మి, ఆర్ యు ఓకే? లక్ష్మి, నేను చెప్పాను కదా నువ్వైనా తట్టుకోలేవని. లక్ష్మి, ఆర్ యు ఓకే? హే ప్లీజ్, ప్లీజ్ టేక్ హర్ అవే. యా, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి కార్లో కూర్చో. నువ్వు బండిలో కూర్చో. ఎనీ ఎవిడెన్స్? నో. మోటివ్ ఏమై ఉండొచ్చు? మోటివ్ ఇంకేమై ఉంటుంది. డైజీ ఒక 25 years అమ్మాయి, అందంగా ఉంటుంది, సింగిల్, అన్మ్యారీడ్. వాట్ యూ థింక్? నేను ఒకటి అనుకుంటున్నాను. ప్రేమ, కామం, అనుమానం, ఇలా ఏదో ఒకటి అయి ఉండొచ్చు.
ఎవరో డేజీకి సెక్స్ అనో లేక లవ్ అనో ప్రపోజ్ చేస్తుంటారు. దానికి తను నో చెప్పుంటుంది. డేజీ అతన్ని అవమానించి ఉండొచ్చు. దాన్ని వాడు తట్టుకోలేక కక్ష కట్టి హత్య చేసి ఇక్కడే పాతిపెట్టి వెళ్ళిపోయాడు. బాగా చెప్పారు. మీ ప్రెడిక్షన్ 100% కరెక్టే ఉంటుంది. కాదు, వేరే కారణం కూడా ఉండొచ్చు. డేజీ ఆ వచ్చిన వాడితో కలిసి ఏదో ఒక పెద్ద క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య గొడవై డేజీ అతని నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు అతను ఆ అమ్మాయిని చంపేసి ఉంటాడు. అయితే ఎవరే ఉంటారు? ఇంకెవరై ఉంటారు? తనని చంపడానికి పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు ఏమైనా వస్తారా? ఇక్కడి నుంచి 6 కిలోమీటర్స్ రేడియస్లోనే ఆ హంతకుడున్నాడు. ఇంకో 48 గంటల్లో నేను వాడిని పట్టుకుంటాను. 48 hours. మీరు వాడిని పట్టుకుంటే నాకు చెప్పండి విజయ్. నేను వాడిని చూడాలి. Daisy was not just our staff. She's part of our family. Please, do the needful. Yeah. ఈ చెక్ అమ్మాయి బ్రా లోపల దొరికింది సార్. సిగ్నేచర్ క్లియర్గా లేదు. లక్ష్మీ ఎస్టేట్ చెక్. ఈ చెక్ తన బ్రాలో ఎందుకు దాచిపెట్టింది? దిస్ విల్ లీడ్ టు ద కిల్లర్. సెండ్ ఇట్ టు ఫోరెన్సిక్. ఓకే సార్. సార్, ఈ చెక్ ఒరిజినల్ కండిషన్ వి ట్రీటెడ్. సిగ్నేచర్ రీట్రీట్ చేశాం. జాన్ అని సైన్ చేసింది. జాన్? హూ ఇస్ జాన్? ఇక్కడ జాన్ అని ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్, టీ అమ్ముకునేవాడు. సార్ నేనే సార్ జాన్ని. డైసీకి బాగా డబ్బు పిచ్చి సార్. చాలా మంచి అమ్మాయి సార్. వాగుడుకాయ సార్. ఫారెన్ కంట్రీకి వెళ్ళి పని చేయాలి, రిచ్గా బ్రతకడమే సార్ తన లక్ష్యం. చాలా కాలంగా ఇక్కడే వర్క్ చేస్తుంది. మేడం విషయాలన్నీ తనే చూసుకుంటుంది సార్. మేడం చేసినట్టే చేస్తుంది సార్. మేడం లేనప్పుడు తన సీట్లో కూర్చోవడం, ఇంకా అరవింద్ సార్ అంటే చాలా ఇష్టపడేది సార్. హే, అది నాకు అనవసరం. చెక్కులు ఎవరు సైన్ చేస్తారు? 1 lakh వరకే నాకు చెక్ పవర్. అంతకంటే ఎక్కువ ఉంటే ముందు లక్ష్మి మేడం, ఇప్పుడు ఎండి అరవింద్ సార్. ఈ 1 వీక్లో టాటా ఎంపెక్స్కి చెక్ ఇష్యూ అయిందా? అవును సార్, 70 lakhs పేమెంట్ నేను డైసీకి ఇచ్చి ఎండి సార్తో సైన్ చేయించుకొని డిస్పాచ్ చేయించమని చెప్పాను. కానీ ఏమైందో తెలీదు, ఆ చెక్కు మిస్ అయింది. చెక్కు క్లియర్ అవ్వకపోవడం వల్ల మేడం కూడా చాలా టెన్షన్గా ఉన్నారు సార్. మీ ఎండి సైన్ చేసిన రిఫరెన్స్ ఏదైనా ఉందా? ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా? ఒక చిన్న వెరిఫికేషన్ కోసం లక్ష్మితో నేను మాట్లాడతాను. ఇస్తాను సార్. సార్ ఇదిగోండి సార్. ఆ చెక్ ఇటు. సేమ్ స్టైల్, సేమ్ స్ట్రోక్. 2 సంతకాలు ఒకేలా ఉన్నాయి, ఒకే మనిషి కూడా. Nitya, come on, pick up, pick up. చెప్పు విజయ్. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంట్లో లేరు, ఆఫీస్లో లేరు. ఫోన్ ఎందుకు అటెండ్ చేయట్లేదు? ఎందుకు అంత టెన్షన్? వీకెండ్ అయితే మేము గెస్ట్ హౌస్కి వస్తామని తెలుసు కదా. ఓకే, వేర్ ఇస్ అరవింద్? ఏ ఇక్కడే ఉన్నారు. ఏమైంది? అరవింద్కి వినపడకుండా కొంచెం పక్కకొచ్చి మాట్లాడా. మనం మాట్లాడేది అతనికి వినపడకూడదు. ఏమైంది? డైజీ బాడీ చెక్ చేసేటప్పుడు ఆమె ఇన్నర్లో 70 lakhs కి నీ ఆఫీస్ చెక్ ఉంది. అందులో జాన్ అని సైన్ చేసింది. జానా? వాడెందుకు సైన్ చేస్తాడు? లేదు,
వాడు పెట్టలేదు. అరవిందే జాన్ అని సైన్ పెట్టాడు. అరవింద్ ఎందుకు జాన్ అని సైన్ పెడతారు? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ డైజీ మర్డర్కి అరవింద్కి ఏదో సంబంధం ఉంది. నువ్వేమంటున్నావు? నా అనుమానం ఏంటంటే అటువంటిది ఏమీ ఉండదు. కావాలంటే అరవింద్ అడుగునా? వద్దు, నేనే అక్కడికి వస్తున్నాను. నీకు ఈ విషయాలు ఏవి తెలియనట్టే ఉండు. ముఖ్యంగా అరవింద్ బయటికి వెళ్లకుండా చూసుకో. లక్ష్మి, నాకు అరవింద్ మీద డౌట్ ఉంది. నేను వచ్చి క్లియర్ చేసుకుంటాను. అనదర్ 1 hourలో నేను అక్కడ ఉంటాను. ఓకే? బాగా ప్లే చేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు? చర్చ్లో. చర్చ్లోనా? చర్చ్లో నా ఫ్రెండ్ ప్లే చేసేవాడు. వాడి దగ్గర నేర్చుకున్నాను. అరవింద్ సార్ని చర్చ్లో చూశాను. అతను క్రిస్టియనా మ్యామ్? ఏ చర్చ్ క్రిస్టియన్స్ మాత్రమే వెళ్ళాలా ఏంటి? వెళ్ళి పంచుడు. హారతి తీసుకో. హే, నిత్య వస్తున్నా అక్క. నేను పక్కన ఉండగా ఫోన్ చూస్తూ కూర్చున్నారు. చెప్పక్క. పాపని రూమ్లో పడుకోబెట్టు. సరే. ఎందుకు? ఇక్కడే ఉండని. మనకి ప్రైవసీ వద్దా? బాగా రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నావు. ఏ ఉండకూడదా? నాకు లైట్గా తలనొప్పి ఉంది. టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఉందా? బెడ్రూమ్లో ఉన్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులే, నేనే తీసుకొచ్చుకుంటాను. దానికి ముందు నీ చేత్తో ఒక కప్ కాఫీ, దాని తర్వాత రొమాన్స్. ష్యూర్, ఐల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. అరవింద్, నీ కాఫీ. పెయిన్ ఉండదు, వెంటనే అయిపోతుంది. గుడ్, రిలాక్స్, రిలాక్స్, ఈజీ, ఈజీ. భయపడకు, ఇది పాయిజన్ ఇంజెక్షన్ కాదు. ఇట్స్ ఫర్ పార్షియల్ నమ్నెస్. ఇది కంటి కింద నుంచి ఎటువంటి మూమెంటు ఉండదు. 1 గంట సేపు మాత్రమే. నేను మామూలుగా 1 సంవత్సరం పాటు ఒకే ఫ్యామిలీతో గడిపింది లేదు. నాపై కొంచెం అనుమానం వచ్చినా కూడా అందరినీ చంపేసి నెక్స్ట్ టార్గెట్ వెతుక్కుంటా. హరిదాసుడులాగా ఊరూరా తిరుగుతూ ఉంటాను. నాకు కావాల్సిందంత డబ్బు డబ్బు డబ్బు. అల్టిమేట్గా డబ్బే. నీకు ఒక విషయం తెలుసా? మ్యాట్రిమోనీలో నీ యాడ్ చూసి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాలేదు. నన్ను ఇక్కడికి పంపించింది నీ చెల్లెలు సుభద్రానే. నీ దగ్గర నుండి వీలైనంత డబ్బు దోచుకరమ్మని స్కెచ్ వేసిచ్చింది ఆ సుభద్ర. బ్లడీ బ్లాక్మెయిలర్. తను చెప్పిందంతా చేసి తీరాలనే ప్రయత్నంతోనే నేనిక్కడికొచ్చాను. కానీ నీ దగ్గరున్న డబ్బు చూసిన తర్వాత
ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపించింది. ఒకే ఒక చిన్న సంతకం వల్ల నా తలరాత మారిపోతుందని కొంచెం కూడా ఆలోచించలేదు. ఆ డైజీ బ్లడీ కనిపెట్టేసింది, చంపేశాను. దానింటి వెనకనే కొయ్య తీసి పాతి పెట్టాను. కొన్ని రోజులు మడ్డలు చేయకుండా హ్యాపీగా గడిపాను. ఈ ఆస్తినంతా రాజులాగా అనుభవించాలనుకున్నాను. కానీ సుభద్ర ప్రాణాలతో ఉంటే ఇది జరగదు. ఏం చెయ్యాలని ఆలోచిస్తుంటే మీ ఎస్టేట్ లో పులిని పట్టుకోలేకపోయాం అన్నారు కదా. సుభద్రని బోన్లో పెట్టి ఆ పులిని పట్టుకున్నాను. హే బేబీ, ఐఎమ్ కమింగ్. I'll be back. Hey, no violence. Relax. ఎందుకు భయపడుతున్నావు? నేనిక్కడ ఉండడానికి కారణం నువ్వే. నన్ను మనస్ఫూర్తిగా నమ్మింది నువ్వు. నేనేం చేయను. నిన్ను చంపితేనే నేను బ్రతకగలను. నిత్య, it's okay.
నిత్య నిత్య లే లే నిత్య నిత్య అరవింద్ మన ముగ్గురిని చంపడం కోసం ఆయన ఇంట్లోపలికి పులిని వదిలాడు. ఇప్పుడు అది కిచెన్ పక్కనే ఉంది. మమ్మీ మమ్మీ అక్కడ చూడు టైగర్. అక్క నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీసులకు ఫోన్ చేద్దామా? ఫోన్ కనిపించట్లేదు. అక్క నా ఫోన్ కనిపించట్లేదు. ఇక్కడే ఉండండి, వాళ్ళని కిచెన్ నుంచి బయటకు పంపించేస్తాను. అరవింద్ అన్ని డోర్లు లాక్ చేశాడు. మనం పులి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. మన ముగ్గురం ఒకే ప్లేస్లో ఉంటే దొరికిపోతాం. నేను వెళ్ళి సీక్రెట్ డోర్ ఓపెన్ చేస్తాను. అంతవరకు ఇక్కడే ఉండండి, ఇక్కడికి వెళ్ళకూడదు. ఇటువైపు పోలేదు సార్, చెట్టు పడిపోయింది.
లక్ష్మి లక్ష్మి నిత్య నిత్య అరవింద్ I can't hear you. అరవింద్ ఎక్కడున్నాడు లక్ష్మి? Tell me లక్ష్మి, అరవింద్ ఎక్కడున్నాడు?
ద్రోహి ఎంత నమ్మానురా నిన్ను. అది నీ తప్పు, కానీ ఇదే నా క్యారెక్టర్, అది మారదు. ఐఎమ్ సారీ. నన్ను వదిలే, ఇంకెప్పుడు నీ లైఫ్లోకి నేను రాను. ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళి ఇంకొక కుటుంబాన్ని నాశనం చేస్తాం. జంతువులు కూడా ఆకలిస్తేనే వేటాడతాయిరా, కానీ నీలాంటి హంతకులు మాత్రం ఎంత దారుణానికైనా ఒడిగడతారు.
నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండకూడదు.